మరొక నాకు బాగా కావాల్సిన సన్నిహితులు పెద్ద మనిషికి కాల్ చేస్తే తక్కెళ్ళు పాడు అంటే అది కరుడు కట్టిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఊరు. ఆ ఊరికి వెళ్ళాలంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా భయపడతారు, ప్రచారానికి వెళ్ళడానికి కూడా భయపడతారు. ఆ ఊరికి వెళ్తే మనల్ని కొట్టి తరిగేస్తారు తప్ప మనం వెళ్ళకూడదు, మనం కూర్చొని మాట్లాడుకుందాం అనే విధంగా చెప్పారు. కొంచెం అర్థయ్యాలి. అంటే ఈ రోజు ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక గ్రామానికి వెళ్తే కొట్టి తరిమేస్తారు అంటే మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా బానిసత్వంలో ఉన్నామా? ఆ ఒక్క మాట కోసము నేను ఎలాగో ఆంధ్ర వెళ్తున్నాను కాబట్టి ఏమవుతుందో చూద్దాము, నిజంగా అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అక్కడికి వెళ్ళింది కూడా నేను గొడవ కోసం వెళ్ళలేదు. అక్కడ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి ఇది మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, దీనివల్ల వివాదాలు తలెత్తుతాయి కాబట్టి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, లేదంటే విగ్రహాన్ని మార్చండి చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు దాని మీద వేరే రకంగా మాట్లాడడం జరిగింది. మేము ఈ కార్యక్రమాన్ని చేసి తీరుతాము, మీకు చేతనైతే అడ్డుకోండి అని చెప్పడము, లేదంటే మంగళగిరిలో మీ పార్టీ ఆఫీస్ ఉంది మీరు ఆలోచించుకోవాలని చెప్పి నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేశారు. సో దానికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నిర్ణయం మీరు మార్చుకోకపోతే దీని మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది.